పైన కార్యకర్తలపైన నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తలపైన చేస్తున్నటువంటి నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర, నేను అభివర్ణిస్తా ఉన్నాను, ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు, ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా హర్షించరు, సభ్య సమాజం హర్షించదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అధికారం అంటే బాధ్యత కాదు, రౌడీజం అని, గుండాయిజం అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇదే మా పద్ధతి, ఇదే మా తరహా, ఇదే మా ప్రిన్సిపల్ అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నోరు ఎత్తేటటువంటి బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, వాళ్ళందరూ మధ్యతరగతి వర్గాలపైన తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నటువంటి దందాలు కానీ, ఆ యొక్క జులాయితనం కానీ ప్రదర్శించడం చూస్తే సభ్య సమాజం తల వంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. యూనివర్సిటీలు వదలట్లేదు. యూనివర్సిటీలో వీసీలను నేరుగా వీసీల పైన దాడులు చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇక వీసీల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని తరిమి కొడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనా విధానం. తమకు ఎవరైతే పడదో, తమకి ఎవరైతే వ్యతిరేకులో వాళ్ళని వెతికి పట్టుకొని దాడులు చేసి అమాననీయమైనటువంటి ఆ సంఘటనలన్నింటినీ కూడా షూట్ చేసి, వీడియో రూపంలో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి. మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త, మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా, అమానుషంగా ప్రవర్తించారో, ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూసాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం. ఈ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు, దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా